ఇవాళ ఒక్కటే మాట, నేను మొన్న అమెరికా పోయినా నా కూతురుది చిన్న ట్రీట్మెంట్ ఉంటే అమెరికా పోయినా. అమెరికాలో ఆడ గవర్నమెంట్ స్కూల్కి పోయినా. నేను అమెరికాలో గవర్నమెంట్ స్కూల్ ఎట్లుంటో తెలుసా? కమ్యూనిటీలోనే ఉంటుంది. బస్సు ఇంటికి వస్తుంది, గవర్నమెంట్ బస్సు ఇంటికి వచ్చి పిల్లల్ని ఎక్కించుకొని పోయి అమెరికాలో స్కూల్లో చదువు చెప్పించి మళ్ళీ బస్సు ఇంటికి అడదించిపోతుంది. ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు అమెరికాలో చదువు. కానీ ఇక్కడ డబ్బులు కట్టాలి. ఎందుకంటే ఇక్కడ విద్య వ్యాపారం, అక్కడనేమో సేవ. 12వ తరగతి దాకా ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. ఆడ ఇంటర్మీడియట్ దాకా ఒక్క రూపాయి అమెరికాలో కట్టాల్సిన పని లేదు. మరి ఇక్కడ ఎందుకు కడతా ఉన్నామనంటే మీకు ఒక చాలా కీలకమైన విషయం చెప్తా. మీరు ఈ ప్రభుత్వాన్ని అడగాలి ఏమని. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేటువంటి చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లు ఫ్రీగా పేద పిల్లలకి ఇవ్వాలని సెక్షన్ 12(c)(1) ఆ సెక్షన్ లో మెన్షన్ చేసిరు. కానీ వీళ్ళెవ్వరు కూడా మనకి ఈ మాట చెప్పలేదు. ఈ ఫ్రీ సీట్లు వస్తాయనే మాట చెప్పలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నాడు, ఇప్పటి చూసిరా ఏమని, నేనే విద్యాశాఖ మంత్రిని, నా దగ్గరనే పెట్టుకున్నాడు. ఈయన విద్యాశాఖ మంత్రి అయినాక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ 18వ స్థానానికి పడిపోయింది. మొత్తం భారతదేశంలోనే చదువు కోసం తక్కువగా ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. చదువు కోసం అత్యంత తక్కువ ఖర్చు పెట్టేటువంటి రాష్ట్రం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక ఇది గమ్మత్తుంటది. పోలీసుల దగ్గర కుక్క ఉంటుందా? పోలీసు డాగ్ తిండికి ప్రతి నెల 16,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం. పోలీస్ దగ్గర ఉన్నటువంటి కుక్కకు తిండి పెట్టడానికి, హాస్టల్లో ఉంటున్నటువంటి మన బిడ్డలకు పెట్టడానికి 2,000 రూపాయలు కూడా ఇస్తలేదు. ఈ ప్రభుత్వం కుక్కకి పెడుతున్నటువంటి డబ్బెంత, మనకు పెడుతున్నటువంటి డబ్బెంత మీరందరూ ఆలోచన చేసుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా? ఎవరిది? మన తల్లిదండ్రులు, మనము కష్టపడి పన్నులు కడితే వచ్చినటువంటి డబ్బులు మనకు దక్కకుండా చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వాలన్నీ. అందుకోసమే మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో విద్య అందరికీ ఫ్రీగా, ప్రతి ప్రైవేట్ కాలేజీలో ఫ్రీగా చదువుకునేటువంటి అవకాశం రావాలి. ఫీజులు అనేటువంటి ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ బృహత్తర కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉంది. మీకు ఇష్టమైన ఫీజులు లేకుండా చదువుకోవడం ఇష్టమే కదా? అగో ఆ ఫీజులు లేని చదువు కోసమే పిట్టల సురేష్ నన్ను ఇక్కడ తీసుకొచ్చిందన్న, ఈ మాట చెప్తుందా అని చెప్పి పిట్టల సురేష్ తీసుకొచ్చింది. ఫీజులు లేని చదువు, కంప్లీట్ గా ఫీజులు లేకుండా, మన అమ్మా నాన్న మీద ఒక్క రూపాయి భారం పడకుండా చదువుకోవడానికి మనం ఒక కొత్త ప్రణాళికతో వస్తా ఉన్నాం. గతంలో ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఉన్నాయి కదా, హైదరాబాద్లో, తెలంగాణలో. తమిళనాడులో ఉండేవి. ఎందుకుండేవి తెలుసా? తమిళనాడులో వీటిని పెట్టనీయరు. ఈ బిజినెస్ చేస్తే అని తెలుసు. ఇవి ర్యాంకులు రావు, ఏమి రావు. అంతా హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ నుంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి పైసలు ఇచ్చి నీ ఫోటో మా దాంట్లో వేసుకుంటామని వేసుకొని తెస్తారన్నట్టు. ఇది ఈ రకమైనటువంటి దోపిడీ. అందుకోసమే మీ అందరికీ రేపు ఓటు హక్కు వస్తుంది. ఈ ఓటు ఒక్కటే మన తలరాత మారుస్తుంది. ఈ ఓటు ఒక్కటే మన జీవితాలను మారుస్తుంది. అందుకోసమే మీ అందరికి కూడా 2 విషయాలు చెప్తా సోదరుమణులారా. ఇక్కడ మనము చాలా విహారయాత్రలకు అక్కడికి పోతా ఉంటాం. విహారయాత్రలకు పోతాం. చిన్నప్పుడు నేను కూడా 10వ తరగతిలో ఉన్నప్పుడు ఎక్స్కర్షన్ అని తీసుకుపోయారు గవర్నమెంట్ స్కూల్లో. దాదాపుగా నా చదువంతా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివింది. నేను జేఎన్టీలో ఎంబీఏ చేసిన, కాకతీయలో బీపీడీ చేసిన, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంసీజే చేసిన, ఇవన్నీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివినాయి. కానీ ఇవాళ నేను అమెరికా పోయి ఎక్స్కర్షన్ పోయి ఏడికి పోయినా, యూనివర్సిటీల దగ్గరికి పోయినా. యాపిల్ ఫోన్ తెలుసా మీ అందరికీ?
యాపిల్ ఫోన్ ఎవడు కనిపెట్టిండ్రా అని చెప్పి తెలుసుకోవడానికి నేను డ్యూక్ యూనివర్సిటీకి పోయిన అమెరికాలో. ఆ డ్యూక్ యూనివర్సిటీలో చదువుకున్న టిమ్ కుక్ ఈ యాపిల్ ఫోన్ ని తయారు చేసి ఇప్పుడు యాపిల్ ఫోన్ అదే. డొనాల్డ్ ట్రంప్ ఏడ చదువుకుండా చూసి వచ్చిన, మైక్రోసాఫ్ట్ సిఇఓ ఏడ చదువుకుండా చూసి వచ్చిన, గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ఏడ చదివిండో చూసి వచ్చిన. ఎందుకు చూసి వచ్చిన అమెరికాలో అంటే మరి మా పిల్లలు కూడా అట్లా అయితరా కారా అని చెప్పి చెక్ చేసి వస్తే మన భారతదేశంలో ప్రపంచంలో ఉన్న 100 యూనివర్సిటీలు ఉంటాయి, టాప్ 100 యూనివర్సిటీలు ఉంటాయి కదా. ఈ టాప్ 100 యూనివర్సిటీలలో భారతదేశం నుంచి ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఎక్కడి నుంచి అవుతారు? ఎక్కడి నుంచి అవుతారు విద్యార్థులు? తయారు గారు కదా. రీసెర్చ్ లేదు, ఏమీ లేదు, కేవలం బట్టి చదువులు. నేను 10వ తరగతి, నా 10వ తరగతి అయిపోయి దాదాపు 28 ఏళ్ళు కావచ్చు నా 10వ తరగతి అయిపోయి. అప్పటికి మీరు బుట్టలే చాలా మంది. ఆ రోజు మా సార్ చెప్పిన పద్యం నాకు ఇప్పుడు వస్తుంది. అవని విదీర్ణమైన హిమాద్రి చలించుట గలుగునని చెప్పి ఇప్పుడు నేను పద్యాలు పాడతా సులభంగా. ఇవాళ అటువంటి చదువు సార్థకమైనటువంటి చదువు. ఆ రోజుల్లో చదువుకున్నటువంటి చదువు ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అక్కడిక్కడ 10వ తరగతి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా 10వ తరగతి ఒకప్పుడు ఎంతమంది పాస్ అయ్యేది తెలుసా? మేము చదువుకున్న టైంలో, బుక్షబద్ధ చదువుకున్న టైంలో 100 మంది పిల్లలు ఉంటే 20 మంది పాస్ అయ్యేది, 80 మంది ఫెయిల్ అయ్యేది. మీకు తెలుసా? 100 మంది ఉంటే 20 మందే పాస్ అయ్యేది, 80 మంది ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు ఎందుకు 90% రిజల్ట్, 99% రిజల్ట్ ఎందుకు వస్తుందో తెలుసా? ఇప్పుడు మీరందరూ కూడా పాస్ కాకుండా ఫెయిల్ అయ్యారు అనుకో, మరి అక్కడ శ్రీ చైతన్య సీట్లు ఎవరు నింపాలి, నారాయణ సీట్లు ఎవరు నింపాలి? వాళ్ళ సీట్లు నింపడం కోసం మనల్ని పాస్ చేస్తా ఉన్నారు అత్యవసర మార్కులు వేసేది. ఇది ఒక రకమైనటువంటి దోపిడీ. ఈ దోపిడీని అరికట్టడం కోసమే తమిళనాడులో విజయ్ ఏం చేసిండు? తమిళనాడులో హీరో విజయ్ ఏం చేసిండు? 30,000 దాటొద్దురా ఫీజు అని చెప్పి గీత గీసి బోర్డు పెట్టిండు ఆడ. మరి ఇక్కడ కూడా కావన్నా వద్దా? ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇవాళ విద్యార్థుల పక్షాన నిలబడి ఇవాళ మనందరి కోసం ప్రయత్నం చేస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అందరికీ అనేటువంటి ఉద్దేశంతో వచ్చింది.